హలో ఫ్రెండ్స్, అందరికీ నిన్న మ్యాచ్ చూశాక ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్. ఎందుకంటే నిన్న మ్యాచ్ చూశాక నాకైతే ఒక్కటే అనిపించింది, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ అంటే ఇలా ఉండాలి. ఒక కెప్టెన్ ఇలా నడిపించాలి ముందుండి అని అనిపించింది. ఎక్సలెంట్ బ్యాటింగ్, ఎక్సెప్షనల్ ఇన్నింగ్స్. అసలు నిన్న ఎంత ఫోకస్తో ఆడాడంటే సూర్య చాలా ఫోకస్గా ఆడాడు. తన ఇచ్చిన క్యాచ్ని శుభం ఎప్పుడైతే వదిలేశాడో అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాడు సూర్య. ఏమని చాలా జాగ్రత్తగా ఆడాలి, తను నడిపించాలి ఇన్నింగ్స్ని. అలాగే జరిగింది. ఇండియా బ్యాటింగ్ కూడా ఇనీషియల్గా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఫస్ట్ పవర్ ప్లేలోనే 4 వికెట్లు పడిపోవడం, 10-11 ఓవర్స్ వరకు 70-76 రన్స్ ఉండడం అండ్ వికెట్లు కూడా లేకపోవడంతో సూర్య చాలా బాగా ఆడాడు. ఎంత బాగా ఆడాడంటే నిన్నటి ఇన్నింగ్స్ తోటి సూర్య ఈజ్ బ్యాక్ అన్నట్లు ఆడారు. కమింగ్ టు మన ఇండియన్ బ్యాటింగ్, ఇషాన్ కిషన్ స్టార్టింగ్లో పర్లేదు అనిపించాడు, తిలక్ పర్లేదు అనిపించాడు. బట్ ఓకే, ఎవరు కూడా బిగ్ నాక్స్ కింద కన్వర్ట్ చేయలేకపోయారు. యూఎస్ఏ బౌలింగ్ అయితే ఎక్సెప్షనల్గా బౌలింగ్ చేశారు. వాళ్ళు మన ప్రతి బ్యాట్స్మెన్కి కూడా ఎలా బౌలింగ్ వేయాలి, ఎక్కడ ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టాలని ఎక్సలెంట్ కెప్టెన్సీ వాళ్ళ కెప్టెన్ నుంచి ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు. ప్రత్యేకంగా చెప్పాలంటే వాంచాక్ చాలా బాగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. స్లోవర్ వన్స్ బాగా వేసాడు. ఇండియా చాలా స్ట్రగుల్ అయింది ఇనీషియల్ ఫేస్లో, బట్ సూర్య బాగా ఆడాడు, లాస్ట్ వరకు ఉన్నాడు, మంచి ఇన్నింగ్స్. వన్ మోర్ థింగ్, సూర్య ఎప్పుడైతే 50 అయిపోయిందో అక్కడ డగౌట్ నుండి గంభీర్ కామ్ డౌన్ అగ్రెషన్తో ఆడకు అని కూడా చెప్తున్నాడు. అంతే, సూర్య వికెట్ అంత ఇంపార్టెంట్ అని అక్కడ అర్థమైంది ఆయనకి. ఇండియా బ్యాటింగ్ ఇలా కొలాప్స్ అవడం అనేది ఒక విధంగా మంచిదే. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లో ఇండియా ఇలా అవుట్ అవడం తర్వాత వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆడడానికి ప్రయత్నిస్తారు. బట్ ఇప్పుడు కనుక ఇలా కాకుండా గెలుచుంటే, ఒకవేళ నాకౌట్ మ్యాచ్లో ఇలా ఆడి ఓడిపోతే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది. బౌలింగ్లో కూడా హర్షదీప్ ఎక్సలెంట్గా ఫస్ట్ స్పెల్లో అయితే ఎక్సలెంట్ వేశాడు. అండ్ మన డిఎస్పి సిరాజ్ మియా కూడా చాలా బాగా వేశాడు. స్పిన్నర్స్ కూడా బాగానే వేశారు, బాగా రానిచ్చారు. మొత్తం ఎక్సలెంట్ కెప్టెన్సీ. ఈ మ్యాచ్లో మాత్రం సూర్య బాగా చేశాడు. ఎందుకంటే ద ఓల్డ్ రూల్ ఆఫ్ క్రికెట్ అంటే 3 ఓవర్స్ పవర్ ప్లేలో ఇద్దరు మెయిన్ బౌలర్కి ఇచ్చి 6 ఓవర్స్ కంప్లీట్ చేసి, తర్వాత ఇద్దరు స్పిన్నర్లతో 2 ఓవర్స్ 10 ఓవర్స్ కంప్లీట్ చేసి ద ఓల్డ్ రూల్ ఆఫ్ క్రికెట్ అనే స్టైల్లో బౌలింగ్ చేపించి బాగా చేశారు. ఎందుకంటే మనకున్న రన్స్ తక్కువ కాబట్టి అలాగే బౌలింగ్ చేసి గెలిచాం. ఎక్సలెంట్. నాకైతే నిన్నటి మ్యాచ్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సూర్య కొట్టిన షాట్లో ఏ షాట్ బాగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ T20 వరల్డ్ కప్ అనాలిసిస్ మనం చేస్తూనే ఉందాం. జై భారత్.